హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను బీపీ వెంకట్రావు. మనం ట్రిగ్నామెట్రీలోని ప్రాబ్లం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు పై బై 2 అయితే దెన్ tan బి ప్లస్ 2 tan ఏ మైనస్ బి ఎంత? సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏ ప్లస్ బి ఈక్వల్ టు పై బై 2 అయితే బి ఈక్వల్ టు పై బై 2 మైనస్ ఏ అవుతుంది. అదేవిధంగా tan బి ఎంత అవుతుందో చెప్పండి. tan ఆఫ్ పై బై 2 మైనస్ ఏ, tan ఆఫ్ పై బై 2 మైనస్ ఏ ఏమవ్వాలి? cot ఏ అవుతుంది. tan ఆఫ్ పై బై 2 మైనస్ ఏ అది cot ఏ అవుతుంది. సో ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? tan బి ప్లస్ 2 tan ఏ మైనస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ tan బి అంటే అలాగే ఉంటుంది. సో 2 tan ఏ మైనస్ బిని tan ఆఫ్ ఏ మైనస్ బిని tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ tan బి. సో అదేమైంది? ఇది tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ tan బి. సో ఇది tan బి అలాగే ఉంటుంది. ప్లస్ 2 ఇంటూ న్యూమరేటర్ ఏముంది? tan ఏ మైనస్ tan బి ఉంది న్యూమరేటర్లో. డినామినేటర్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ tan బి ఉంది. tan బి ఎంత అవుతుంది? cot ఏ అవుతుంది. అంటే ఇదేంటి? 1 ప్లస్ tan ఏ ఇంటూ cot ఏ. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు tan బి అలాగే ఉంది ప్లస్ 2 ఇంటూ న్యూమరేటర్ 2 tan ఏ మైనస్ 2 tan బి, లేదంటే 2 ఇంటూ tan ఏ మైనస్ tan బి అలాగే ఉంచుదాం. బై డినామినేటర్ ఏమో చూడండి, cot ఏ అంటే 1 బై tan ఏ క్యాన్సిల్, 1 ప్లస్ 1 2 అవుతుంది. సో ఇది 2 క్యాన్సిల్ అయితే ఏమైంది? tan బి ప్లస్ tan ఏ మైనస్ tan బి. సో ప్లస్ tan బి మైనస్ tan బి క్యాన్సిల్. సో మనకు వచ్చిన ఆన్సర్ అంతా tan ఏ. ఆన్సర్ tan ఏ, ఆప్షన్ సి.